ఫ్రెండ్స్, అందరికీ సాయంత్రం టీ కాఫీ తాగిండ్రా ఫ్రెండ్స్. నేనైతే వంట చేస్తున్నా, వంటకాడికి అయితే వచ్చేసిన. మీ వంటలు అయినాయా సాయంత్రం అయితే ఫ్రెండ్స్? కామెంట్ చేయండి. నేనైతే పల్లీలు అయితే పచ్చి శనగకాయలు అయితే ఉడకబెడుతున్నా. ఆ రోజు తెచ్చిన మా ఊరికి వెళ్ళి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా కదా, మా అమ్మ వాళ్ళు పిక్తా ఉంటే కొన్ని తెచ్చిన ఉడకబెడదామని. టైం కుదరక ఈరోజు అయితే ఉడకబెట్టిన. ఇక అట్లనే ఏమంటారు కందగడ్డ అయితే ఉడకబెట్టిన, కాల్చేసుకున్న కుక్కర్లో. ఇక చిన్న కుక్కర్ నాదే. ఈ కుక్కర్లో కొన్ని 4-5 అయితే పట్టినట్ల వేసుకున్నాను అన్నమాట. వాటర్ అయితే వేయలేను. ఇట్లనే మనం కుక్కర్లో కాల్చేసుకుంటే, కుక్కర్లో కానీ బాండీలో కానీ అంతా పెట్టేసి నీళ్ళు వాటర్ వేయకుండా అటు ఇటు తిప్పి కాల్ చేసుకుంటే ఈ కందగడ్డలు అనేది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఉడకబెట్టి తింటేనేమో కొంచెం టేస్ట్ తక్కువ ఉంటుంది. ఇట్లా కాల్చుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక నేనైతే ఇలా కాల్చేసుకుంటున్నా. ఎప్పుడైనా ఇలాగే కాల్చుకుంటాం. ఇక మెత్తగా అయితే అయింది, ఉడికింది అన్నమాట. కుక్కర్లో అయితే విజిల్ వేయకుండా పెట్టుకోవాలి. విజిల్ వేయకుండా మనం కుక్కర్లో ఎన్ని పడితే అన్ని పెట్టుకొని కాల్చేసుకోవాలి. లేకపోతే ఎక్కువ ఉన్నాయనుకో బాండీలో అయితే పెట్టుకొని కాల్చేసుకోవాలి, మూత మూసేసి. తర్వాత మధ్యలో తిప్పేసి కాల్చేయాలి. టేస్ట్ అయితే మంచిగా ఉంటుంది, సూపర్ ఉంటుంది. మీకు కూడా నచ్చితే అలాగే చేయండి ఫ్రెండ్స్. ఇక ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. టీ కాఫీ తాగిండ్రా కామెంట్ చేయండి. ఇక నేనైతే టీ తాగలేను, ఇంకా ఇదే చేస్తున్న పని. బాయ్ మరి ఫ్రెండ్స్. పిల్లల కోసం అయితే ఆ రోజు అట్లే ఉండిపోయినాయని మళ్ళీ కాల్ చేస్తున్నారు, 2-3 ఉంటాయి. బాయ్.